guys, welcome back to our channel Priyam Vlog. Right now మేము పెళ్ళింగ్లో ఒక హోటల్లో నిన్న స్టే చేసాం కదా. ఆ హోటల్ టూర్ నిన్న నైట్ అయిపోయింది కాబట్టి ఇవ్వలేకపోయాను. సో ఇప్పుడైతే నేను మా హోటల్ టూర్ ఇవ్వబోతున్నాను. మేము నిన్న స్టే చేసిన హోటల్ నేమ్ వచ్చేసి మౌంట్ మ్యాగ్నోలియా. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్లో లాబీ. ఇక్కడ ఈ సైడ్లో రిసెప్షన్ ఉంది. నెక్స్ట్ కిందకి వెళ్తే రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదా, ఇది హోటల్లో ఉన్న రెస్టారెంట్. బయట కూడా సీటింగ్ వచ్చింది. ఈ బయట నుంచి అయితే మనం వ్యూ ఎంజాయ్ చేస్తూ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేయొచ్చు. సో ఆ వ్యూ ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను. చూస్తున్నాను గాయస్, అక్కడ కొండలు ఉన్నాయి. ఓకే, మేము 8 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 3 రూమ్స్ తీసుకున్నాం ఇక్కడ కూడా. అండ్ మా రూమ్స్ వచ్చేసి ఈ ఫ్లోర్లో ఉన్నాయన్నమాట. ఈ ఫ్లోర్లో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా ఒక సీటింగ్ అరేంజ్ చేశారు. ఇప్పుడు నేనైతే మా రూమ్కి తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని. సో దిస్ ఈజ్ అవర్ రూమ్ టుడే. ఇక్కడ ఇటువైపు బాత్రూమ్ వచ్చింది, ఇక్కడ మిర్రర్, ఇక్కడ కబోర్డ్స్ వచ్చాయి. ఇది మా రూమ్, స్పేషియస్ గానే ఉంది. ఇక్కడ టీవీ యూనిట్, చిన్న డెస్క్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి సోఫా కమ్ బెడ్ అండ్ ఒక సింగిల్ చైర్ లా వచ్చింది. అండ్ ఇది మా రూమ్ నుంచి వ్యూ అన్నమాట. మౌంటైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి. సో ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి మాకు పర్ డే 8,000 పడింది. ఈ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి సర్చ్ చేయండి. ఈ స్కై వాక్ దగ్గర అదేంటి చెన్రేజిగ్ అని చెప్పేసి ఒక బోధిసత్వ స్టాట్యూ కూడా ఉంటుంది. అక్కడికి స్కై వాక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి దానికి కూడా మనం వెళ్ళొచ్చు. అండ్ ఈ స్కై వాక్ వచ్చేసి 70 to 100 feet హైట్లో ఉంటుందట. సో అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. లెట్స్ గో. స్కై వాక్ దగ్గరికి వచ్చాము గైస్. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి అడల్ట్స్కి 100 రూపీస్. ఇప్పుడే టికెట్స్ తీసుకున్నాము. సో ఇప్పుడైతే స్కై వాక్ దగ్గరికి వెళ్ళిపోదాము. స్కై వాక్ వెస్ట్ సిక్కింలో పెల్లింగ్ అనే ప్లేస్లో ఉంది గైస్. ఇది ఇక్కడ వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్స్ అనమాట. రైట్ నౌ మేమైతే సీ లెవెల్కి 70 to 100 feet హైట్లో ఉన్నాము. ఇది ఇండియాలోనే ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. 2018లో ఈ గ్లాస్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేశారు. వెదర్ క్లియర్గా ఉండుంటే ఇక్కడ నుంచి కూడా కాంచన్జంగా వ్యూ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుందట. అండ్ ఆల్సో ఈ ప్లేస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 to ఈవినింగ్ 4:30. ఈ గ్లాస్ బ్రిడ్జ్కి ఆపోజిట్ సైడ్లో చెన్రేజిక్ స్టాట్యూ ఉంది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళబోతున్నాము. చెన్రేజిక్ అనేది టిబెటియన్ నేమ్. ఆయన సాంస్క్రిట్ నేమ్ వచ్చేసి అవలోకతీశ్వర. బౌద్ధ మతంలో ఈయన ఒక బోధిసత్వుడు అనమాట. టిబెట్లో ఈయన్ని గైడింగ్ లైట్గా కన్సిడర్ చేస్తారు. చెన్రేజిక్ స్టాట్యూ దగ్గరికి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 180 స్టెప్స్ దాకా ఉంటాయి. స్టెప్స్కి 2 sides కూడా గోల్డెన్ ప్రేయర్ వీల్స్ ఉన్నాయి. స్టాట్యూ కింద ఒక మొనాస్ట్రీ కూడా ఉంది, కాకపోతే లోపలికి కెమెరాస్ అలౌ చేయట్లేదు. మొనాస్ట్రీ బయట చాలా బ్యూటిఫుల్గా గార్డెన్ ఉంది. అండ్ 4 sides కూడా జైంట్ ప్రేయర్ వీల్స్ ఉన్నాయి. ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ చెన్రేజిక్ ఐడల్ ఏదైతే ఉందో అది 137 feet ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మేము పెమ్యాంగ్సీ మొనాస్ట్రీకి వచ్చాం గైస్. ఇది అరౌండ్ 300 years ఓల్డ్ మొనాస్ట్రీ అనమాట. మన కంట్రీలోనే ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మొనాస్ట్రీస్ అని చెప్తారు. పెమ్యాంగ్సీ అంటే పర్ఫెక్ట్ సబ్లైమ్ లోటస్ అని అర్థం. ఇది ఫస్ట్ 1650, 1651 AD ఆ టైంలో శాంగ్యాంగ్ అని చెప్పి ఒక చిన్న ష్రైన్తో స్టార్ట్ అయింది. 1705లో ఆ ష్రైన్ని ఈ సైట్కి మార్చడం జరిగింది.
చాక్దర్ నమ్గ్యాల్ అండ్ లామా కాంచన్ రోల్పాయ్ అని చెప్పి వీళ్ళిద్దరూ ఈ ప్లేస్ని ఒక మొనాస్ట్రీగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇది 3 స్టోరీ బిల్డింగ్లా ఉంటుంది. మెయిన్ ప్రేయర్ హాల్లో లోపల వాల్స్ పైన బ్యూటిఫుల్ పెయింటింగ్స్ మీరు చూడొచ్చు. అండ్ విండోస్ అన్నీ కూడా ట్రెడిషనల్ టిబెటియన్ స్టైల్లో డెకరేట్ చేశారు. ఇక్కడ చాలా యునిక్ యాంటిక్ ఐడల్స్ ఉంటాయి అండ్ ఏన్షియంట్ స్క్రిప్చర్స్ కూడా మీరు చూడొచ్చు. టిబెటియన్ క్యాలెండర్ ప్రకారం ఎవ్రీ ఇయర్ ఈ మొనాస్ట్రీలో గురు డ్రాక్మార్ చామ్ ఫెస్టివల్ అని చెప్పి జరుగుతుంది. ఈ ఫెస్టివల్ని ఈ మొనాస్ట్రీకి చెందిన లామాస్ పర్ఫామ్ చేస్తారనమాట. ఓవరాల్గా ఈ మొనాస్ట్రీ అయితే లోపల చాలా బాగుంది. అండ్ ఇప్పటి వరకు మేము చూసిన మొనాస్ట్రీస్తో కంపేర్ చేస్తే మాకు కొంచెం డిఫరెంట్గా కూడా అనిపించింది. బర్డ్ పార్క్ వెళ్తున్నాం. సో నేను చాలా ఎగ్జైట్గా ఉంటున్నాను. See you guys. Bye. అక్కడ ఏమేమి చూడబోతున్నావు? ఎన్ని రకాల పక్షులు ఉంటాయి అనుకుంటున్నావు? ఒక బ్లూ కలర్ పక్షి, చాలా పక్షులు చూస్తాను. కలర్ఫుల్ పక్షులు అలాంటివి చూస్తూ ఉంటాను. సో అక్కడ మీకు వీడియో కూడా చూపిస్తాను. సో see you guys there. ఓకే, Bye. సిక్కియాంగ్ తుల్కు బర్డ్ పార్క్ అని వచ్చాము. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఇండియన్స్కి. అండ్ చిల్డ్రన్ బిలో 14 ఇయర్స్ అయితే 25 రూపీస్. ఇప్పుడే మేము టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్తున్నాము. సో లెట్స్ ఎక్స్ప్లోర్. ఈ పార్క్ వెస్ట్ సిక్కింలో రెబ్డాన్సీ అనే ప్లేస్లో ఉంది. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4:30 వరకు ఈ ప్లేస్ ఓపెన్ ఉంటుంది. సిక్కిం యొక్క 10th చోగ్యల్ సిక్డియాంగ్ తుల్కు పేరునే ఈ పార్క్కి పెట్టారు. ఇక్కడ మనం పీజెంట్స్, బుల్బుల్, ఈగిల్స్ ఇలా ఎన్నో డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ని చూడొచ్చు. ఆల్సో సిక్కిం ఏన్షియంట్ సెకండ్ క్యాపిటల్కి సంబంధించి ఆర్కియాలజికల్ రూన్స్ కూడా చూడొచ్చు. బర్డ్స్ ప్యారడైజ్లోకి జస్ట్ ఇప్పుడే మేము ఎంటర్ అయ్యాము. మా వదిన వాళ్ళ అబ్బాయి అయితే చాలా ఎక్సైటెడ్గా లోపలికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేము కూడా వెళ్తాము. వెళ్ళి లోపల ఎలాంటి బర్డ్స్ ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము. సో లెట్స్ గో. వావ్, యశు ఇక్కడ బర్డ్స్ చూసావా? ఎగురుతున్నాయి అన్నీ. గ్రెయిన్స్ ఏవో తింటున్నాయిరా. యశు బాగుందా? ఏంటి వేరే జాతి జూమ్ చేస్తుంది పైన. ఇక్కడేవో రకరకాల బర్డ్స్ ఉన్నాయి, పేర్లు తెలియవు. పేర్లు అక్కడ రాసి ఇదిగో ఇక్కడ ఉంది. పర్టికులర్ ప్లేస్లో ఏమేం బర్డ్స్ ఉన్నాయో ఇక్కడ ఇలాగ బోర్డ్ పైన మెన్షన్ చేశారు. సో వీటిలో కొన్ని అయితే మేము చూసాము, కొన్ని దాక్కున్నాయి. ఇదిగో యశ్ చూసావా? బ్లాక్ పీసెంట్ అది. నేను చూసాను, అది అక్కడ చూసాను. అది నా బుక్ లో కూడా ఉండేది. కదా రింగ్ నెక్ పీసెంట్ భలే ఉంది. ఇక్కడ మెడ దగ్గర దాన్ని మెరుస్తుంది చూసావా? బాగుంది. హెన్, దీని పేరేంటి? బ్యాంటమ్ హెన్ అంట. వైల్డ్ హెన్స్. హెయిర్ స్టైల్ చూడండి గైస్. రే ఇలాంటి హెయిర్ స్టైల్ ఎవరైనా చేయించుకుంటారా మీలో? చింపిరి జుట్టులా ఉంది. వెరైటీగా ఉంది బర్డ్. అబ్బా అబ్బా, పింఛన్లా విప్పుతుందిరా.
గైజ్ ఇప్పుడు మేము రెప్టాన్సీ ప్యాలెస్ దగ్గరకు వచ్చాము. ఈ ప్యాలెస్కి రీచ్ అవ్వడానికి మేము బర్డ్ పార్క్ నుంచి ఒక రూట్ ఉంటే ఆ రూట్ నుంచే ఇక్కడికి రీచ్ అయ్యాము. 1670 నుంచి 1814 టైంలో రెప్టాన్సీ సిక్కింకి సెకండ్ క్యాపిటల్గా ఉండేది. గూర్ఖా ఆర్మీ వాళ్ళు ఈ క్యాపిటల్ సిటీని డిస్ట్రాయ్ చేశారట. ఇప్పుడైతే ఇక్కడ మనం ఈ ప్యాలెస్కి సంబంధించి రూమ్స్ మాత్రం చూడొచ్చు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రెప్టాన్సీని ఒక హెరిటేజ్ మాన్యుమెంట్గా డిక్లేర్ చేశారట. అండ్ ఆల్సో ఇది ఆర్కియాలజికల్ సైట్గా కన్సిడర్ చేస్తారు. ఈ ప్యాలెస్కి నార్త్ అండ్ సౌత్ వింగ్స్ ఉన్నాయి. నార్త్ వింగ్లో వచ్చేసి ఒకప్పుడు రాయల్ ఫ్యామిలీ వాళ్ళ రెసిడెన్స్ ఉండేది. ఆ రూమ్స్ పక్కన మీరు 3 చార్టన్స్ చూడొచ్చు. ఇక్కడ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆ దేవతలకి ధూపం వేసేవాళ్ళట. అండ్ సౌత్ వింగ్ వచ్చేసి జనరల్ పబ్లిక్కి అవైలబుల్గా ఉండేది. బర్డ్ పార్క్ నుంచి మేము ఇప్పుడే జస్ట్ కిరాతేశ్వర్ మందిర్ అని చెప్పేసి వచ్చాము. ఇక్కడ చూస్తే ఇది చాలా ఓల్డ్ టెంపుల్లా ఉంది. సో మీకు కూడా చూపిస్తాను. కిరాతేశ్వర్ టెంపుల్ వెస్ట్ సిక్కింలో లెక్షిప్ అని చెప్పి ఒక చిన్న టౌన్లో ఉంటుంది. ఈ టెంపుల్ పక్కనే రంజిత్ రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది గైజ్. ఈ టెంపుల్కి మనం విజిట్ చేయడానికి బ్రిడ్జ్ క్రాస్ చేసుకుని వెళ్ళాలన్నమాట. ఇక్కడ మెయిన్ టెంపుల్ వచ్చేసి శివాలయం. మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 7 వరకు ఈ టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుంది. ఈ టెంపుల్ కాంప్లెక్స్లోనే మనకి దుర్గాదేవి గుడి ఉంది, అలానే రామాలయం కూడా ఉంది. ఈ టెంపుల్కి ఒక హిస్టరీ ఉంది గైస్. పాండవుల్లో ఒకడైనటువంటి అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించాలని శివుని ఆశీస్సులు పొందడానికి ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ ధ్యానం చేశాడట. ఆయన భక్తికి మెచ్చి ఇక్కడే ఈ ప్రదేశంలోనే శివుడు ఒక వేటవాడిగా అర్జునునికి దర్శనమిచ్చి యుద్ధంలో విజయం చేకూరాలని ఆశీర్వదించాడట. అందువల్ల ఈ టెంపుల్కి కిరాతేశ్వర్ టెంపుల్ అని చెప్పి పేరు వచ్చింది. ఇక్కడ ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్ టైంలో బాల చతుర్దశి అని చెప్పి ఒక ఫెస్టివల్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారట. అలానే ఇక్కడ మీరు మెయిన్ టెంపుల్లో చూసే శివలింగం ఏదైతే ఉంటుందో అది న్యాచురల్గా ఫామ్ అయిందని చెప్పి చెప్తారు. కిరాతేశ్వర్ టెంపుల్ నుంచి ఇంకా మేము డార్జిలింగ్కి వెళ్తున్నాం గైజ్. ఇప్పుడు ఇవాళ నైట్కి మేము తీసుకున్న హోటల్లో స్టే చేసి ఇంకా రేపు మార్నింగ్ డార్జిలింగ్లో లోకల్ సైట్ సీయింగ్ చేస్తాము. సో రేపు ఏమేం ప్లేసెస్ చూస్తున్నాం అనేది రేపటి బ్లాగ్లో మీరు చూస్తారు. సో ఇవాళకైతే ఈ వీడియో నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను గైజ్. సీ యూ.